పాఠశాలలకు వేసవి సెలవులైతే పూర్తయ్యాయి కానీ తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కిందటి వారంలో బుధవారం నుంచే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇక వారాంతంలో అయితే మరింత రద్దీ పెరిగి క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. ఇక సోమవారం కూడా అదే రద్దీ కొనసాగడం విశేషం. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడమే కాదు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట 2 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లు కొనసాగాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఉండగా ఆన్లైన్ టికెట్ల కేటాయింపు ఒక విధంగా భక్తులకు మంచి సౌకర్యంగా ఉంటుంది. దాదాపు 2.5 నెలల ముందుగానే ఆన్లైన్ టికెట్లు కేటాయిస్తోంది టీటీడీ. సెప్టెంబర్ నెల కోటా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేరు నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదు చెల్లింపునకు భక్తులకు వెసులుబాటు కల్పిస్తోంది టీటీడీ. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శన టోకెన్లు, 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోట విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.